వెల్కమ్ టు యువర్ టీవీ. ఎన్నికల ప్రచారం వేగంగా కొనసాగుతుంది. ప్రధానంగా అన్ని పార్టీల కంటే బీజేపీ వేగంగా పుంజుకుంటుంది. బహిరంగ సభలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లతో నడ్డా గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, బహిరంగ సభలతోటి చాలా వేగంగా విస్తృత ప్రచారం 400 సీట్ల లక్ష్యంగా చేరుకునే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం వేములవాడలో ఉన్నాము. మోదీ గారు పర్యటన రేపు వేములవాడలో ఉంది. మోదీ గారి షెడ్యూల్ ఎలా ఉంది అనేది ఇక్కడ బీజేపీ నాయకులు, వేములవాడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిన్నంనేని వికాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం ప్రధాని గారి షెడ్యూల్ గురించి. సార్ నమస్తే సార్. సార్ ప్రధాని గారి షెడ్యూల్ డీటెయిల్స్ చెప్పండి సార్. రేపు నరేంద్ర మోడీ గారు మరి కాశీ ప్రతినిధి దక్షిణ కాశీకి రావడం మనకెంతో అదృష్టం. ఖచ్చితంగా వారి రాకతో దక్షిణ కాశీ మరి కాశీ అంత పేరు వస్తుందని మాకు నమ్మకం ఉంది. మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకొని మరి మీటింగ్లో పాల్గొని ప్రజలందరినీ, కరీంనగర్ ప్రజలను మరి వారిని తిరిగి ప్రధానమంత్రి చేయడానికి ఇక్కడ బండి సంజయ్ గారిని భారీ మెజారిటీతో గెలిపేయాలని వారందరినీ ప్రజల్ని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం విశ్వగురు కాబోతుంది. ఒకవైపు మరి కాంగ్రెస్ కూటమి విభజించి పాలించి అంటుంది, నరేంద్ర మోడీ గారు విశ్వగురు చేద్దామని సంకల్పంతో ఉన్నారు. మనం చూసుకుంటే నరేంద్ర మోడీ గారికి కుటుంబం లేదు. మన దేశ ప్రజలంతా వారి కుటుంబంగా వారు పనిచేస్తున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓటు టీఆర్ఎస్కి వేస్తే కేసీఆర్ కుటుంబం బాగుంటుంది, కాంగ్రెస్కి వేస్తే సోనియా గాంధీ కుటుంబం బాగుంటుంది. కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మరి మనందరి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనందరి కుటుంబాలు బాగుంటాయని ప్రజలు కూడా గుర్తించారు. అందుకే ఈసారి భారీ మెజారిటీతో ఈసారి మరి కరీంనగర్ నుంచి బండి సంజయ్ గారు గెలవబోతున్నారు. మనం చూసుకుంటే భారతదేశం గురించి నరేంద్ర మోడీ గారు అహర్నిశలు కష్టపడుతుంటారు. భారతదేశ సమగ్రత, సమైక్యత గురించి వారు ఎంతో కృషి చేస్తుంటారు. ఒక అభినవ శివాజీ. ఈరోజు పాకిస్తాన్ ఇండియా పైన దాడి చేయడానికి భయపడుతుంది. ఎందుకంటే ఘరమే గుస్కే మారుగా అని నరేంద్ర మోడీ గారి సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్తాన్ మరి ఇండియా వైపు చూడాలంటేనే భయపడుతుంది. మరి అలాంటి అభినవ శివాజీ గారి నాయకత్వంలోనే మన దేశం సమగ్రత ఉంటుంది. మరి కాంగ్రెస్ కూటమిలో కొంతమంది తమిళనాడు ప్రత్యేక రాష్ట్రం కావాలని అంటున్నారు. కర్ణాటక ఇట్లాంటి వేర్పాటు రాజకీయాలు ఈ కాంగ్రెస్ కూటమి తీసుకొస్తుంది. మరి దేశ సమైక్యంగా భద్రంగా ఉండాలంటే కేవలం అభినవ శివాజీ నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమని దేశం కోసం నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి. ఓకే, అంటే శ్రీరాముని ఫోటోతోటి బీజేపీ ప్రధానంగా ఓట్ల కోసం వెళ్తుంది అని కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అసలు మత రాజకీయాలు ఏ పార్టీ చేస్తుంది? మీరు గుర్తించాలి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఈ కాంగ్రెస్ కూటమిలో ఉన్న వాళ్ళు డిఎంకే వారు, ఉదయనిధి స్టాలిన్ గారు అన్నారు. మరి వేల సంవత్సరాల మన సనాతన ధర్మం అనేది మన జాతీయ జీవన విధానం, మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. దాన్ని కాపాడడానికి నరేంద్ర మోడీ గారు ముందున్నారు. ఆ రోజు రామ మందిరాని కోసం అద్వానీ గారు రథయాత్ర చేస్తే ఈరోజు 500 సంవత్సరాల ప్రజల ఆకాంక్ష మేరకు భవ్య రామ మందిరం నిర్మాణం చేసి మరి భారతదేశానికి అందరూ గిఫ్ట్ ఇచ్చింది. అంటే అది నరేంద్ర మోడీ గారు ధర్మం వైపు ఉన్నారు. మరి కాంగ్రెస్ కూటమి అధర్మం వైపు ఉంది. ఖచ్చితంగా మనం ధర్మం బాగుండాలంటే, దేశం బాగుండాలంటే కేవలం నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యమవుతుందని ప్రజలు గుర్తించిండ్రు. రాబోయే రోజుల్లో కూడా తిరిగి నరేంద్ర మోడీ నాయకత్వంలోనే దేశం బాగుంటుందని వారు భావిస్తున్నారు. అదే కాకుండా డెవలప్మెంట్, నరేంద్ర మోడీ గారు అంటేనే డెవలప్మెంట్. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో అన్ని వర్గాల ప్రజలకు వాళ్ళు సహకారం చేస్తున్నారు. ఓబీసీల కోసం విశ్వకర్మ యోజన, మరి బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చిండ్రు. ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి చేసిండ్రు. మరి తెలంగాణలో టర్మరిక్ బోర్డు తీసుకొస్తున్న రైతుల కోసం, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ములుగు జిల్లాలో తీసుకొస్తున్నారు. ఇవన్నీ కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది బీజేపీ నినాదం. మరి కాంగ్రెస్ కూటమి వాళ్ళ నినాదం కుచ్ లోగోం కా సాత్ అని బుజ్జగింపు రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. డివైడ్ అండ్ రూల్, బ్రిటిష్ వారి సిద్ధాంతం వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు చేస్తున్నారు. మరి కేవలం నరేంద్ర మోడీ గారితోనే దేశం కావచ్చు, ధర్మం కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు. నరేంద్ర మోడీ అంటే 3D అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు గుర్తిస్తున్నారు. భారీ మెజారిటీతో మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని గెలిపించాలి.
అని ప్రజలు నేను కోరుకుంటున్నాను. ఓకే, గల్లీలో ఎవరున్నా కానీ ఢిల్లీలో మాత్రం బీజేపీ ఉండాలి అని 400 పార్ అని నినాదంతో వెళ్తున్నారు. అంటే 400 అంటే అంత కాన్ఫిడెన్స్గా వెళ్ళిపోగలుగుతున్నారు. దక్షిణ భారతదేశంలో పార్టీ అంటే తమిళనాడు కావచ్చు, ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కావచ్చు, ఇప్పుడు ఎన్ని సీట్లు రాబోతున్నాయి? దక్షిణ భారతదేశంలో టోటల్గా అంటే పుంజుకుందా పార్టీ? ఖచ్చితంగా ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా కేరళ, తమిళనాడు చూసుకున్న ఆర్గనైజేషన్ బాగుంది. కానీ సీట్ల పరంగా అది కన్వర్ట్ చేయడానికి ఎందుకు ఈసారి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు సౌత్ ఇండియాకి ముఖ్యంగా తెలంగాణకి అయితే మనం చూసినాం ఎన్నిసార్లు వచ్చిన అమిత్ షా గారు నరేంద్ర ప్రత్యేక దృష్టి పెట్టిండ్రు. తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, నెంబర్ 1 పక్క పెడితే ఖచ్చితంగా అన్నిటి కలుపుకొని దేశం మొత్తంలో కలుపుకొని 370 సీట్స్ టార్గెట్ చేసింది. ఎందుకంటే 300 ఓన్లీ బీజేపీ 370 అండ్ ఎందుకంటే ప్రత్యేక నెంబర్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించిన ఆర్టికల్ 370 తీయడం ద్వారా భారతదేశాన్ని సమగ్రతకు అది ఒక చిహ్నంగా ఉండే అది దాన్ని కాపాడినరు, దాన్ని రద్దు చేయడం ద్వారా అందుకే 370 సీట్. మరి ఎన్డీఏ కూటమి కలుపుకొని 400 పార్ అంటున్నారు. ఖచ్చితంగా సౌత్ ఒకటి గెలిచారు 399 ఖచ్చితంగా మంచి పరిణామం అది. దక్షిణ కాశీలో కూడా మరి ఈరోజు మీటింగ్ పెద్ద ఎత్తున సక్సెస్ కావాలి. ప్రజలు ఓటేసేది ఎవరి కోసమే కాదు, దేశం కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి వాళ్ళు ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అంటే దక్షిణ కాశీ వేములవాడలో ప్రధాని మోదీ గారు మొదటిసారి విచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎన్నికల తర్వాత, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల తర్వాత వేములవాడ ఏ రకంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది? అంటే కేంద్ర నిధులు, ప్రసాదం స్కీమ్ కావచ్చు. ఖచ్చితంగా ఇదివరకే నరేంద్ర మోడీ గారి ఒకసారి దక్షిణ కాశీ అని వాళ్ళ జాసకు వచ్చింది, ప్రస్తావించారు. అది కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా వారు వచ్చి మరి రాజన్నని దర్శించడం అనేది మన అదృష్టం. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇక్కడ ఎంపీ గారే మరి మేమందరం రాష్ట్ర నాయకత్వం నరేంద్ర మోడీ గారిని గుర్తించి ఖచ్చితంగా ప్రసాదం స్కీమే కావచ్చు, ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకొచ్చి ఈ క్షేత్రాన్ని ఒక పర్యాటక కేంద్రంగా, ఒక కాశీ అంత ప్రఖ్యాతి చెందిన ప్రాంతంగా మార్చాలని మా కోరిక ఉంది. ఓకే, ఇప్పుడు కరీంనగర్ పార్లమెంటు పరిధి చూసుకుంటే చివరి పార్లమెంటు ఎలక్షన్ రిజల్ట్ చూసుకున్నట్టయితే తెలంగాణలో అత్యధిక మెజారిటీ 89,000 భారీ మెజారిటీతో బండి సంజయ్ గారు గెలవడం జరిగింది. తర్వాత ప్రజాహిత యాత్ర ద్వారా ఇంకా గల్లీ తిరగడం జరుగుతుంది. ఇప్పుడు అంటే పార్టీ పరిస్థితి ఎలా ఉంది? అసెంబ్లీ ఫలితాలు చూసుకున్నట్టయితే కొంచెం మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయారు. ఈసారి మెజారిటీ ఎలా ఉండబోతుంది? ఈసారి ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. నిన్న అన్నామలై గారు కూడా వచ్చారు, బండి అన్న భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు. ఇక్కడ మెజారిటీ అనేది మా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి తిరిగి అవుతున్నారు, ఇదివరకు డిసైడ్ అయిపోయింది. మెజారిటీ వైపే ఉన్నాం. దాదాపు 2 lakh మెజారిటీ మేము టార్గెట్ పెట్టుకున్నాము. ఖచ్చితంగా ఆ మెజారిటీ వస్తారు, మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజలు నిర్ణయించుకున్నారు. 2-3 months బ్యాకే ప్రజలు నిర్ణయిస్తారు. మరి కేంద్రంలో మోడీ గురించి ఆలోచన చేస్తున్న వాళ్ళు దేశ భద్రత కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, మన ధర్మానికి సంబంధించిన విషయాలే కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే కేవలం నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు కనిపిస్తలేరు. సో ఆ దృఢమైన సంకల్పంతో నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధాని అభ్యర్థి కూడా ఇండియా కూటమి ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి. అదొక పెద్ద ప్రమాదకర విషయం. మరి ఒక లాలూ ప్రసాద్ యాదవ్ పీఎం అయితే ఎట్లుంటుందని మనం భయంకరమైన పరిస్థితులు అవి. ఒక ములాయం సింగ్ యాదవ్ కొడుకు కూడా కావచ్చు ప్రైమ్ మినిస్టర్. మరి అలాంటి కుటుంబ పాలన తిరిగి వస్తే దేశానికి మంచిది కాదని అంటే వాళ్ళు ఇండియా కూటమి ఎవరి ఫోటో పెట్టుకొని ముందుకెళ్తున్నారు? వాళ్ళు పెట్టుకోలే కదా, వాళ్ళు డిసైడ్ చేయలేదు. కాంగ్రెస్ కూడా మెజారిటీ కన్నా తక్కువ సీట్స్ పోటీ చేస్తుంది. మరి ఊహించే పరిణామాలు, మరి సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామన్న డిఎంకే పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. మరి కరప్షన్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నోసార్లు జైలుగాను, వారు కూడా ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి దేశ భద్రతకు, డెవలప్మెంట్కి అసలు మంచి పరిణామం కాదు. కేవలం మోడీయే మన దిక్కు అని ప్రజలు నమ్ముతున్నారు. వారిని మళ్ళీ తిరిగి ప్రధానమంత్రి చేస్తారని నమ్మకం ఉంది. ఓకే థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి అయితే 400 సీట్లు ఇప్పటికే గుజరాత్లోని సూరత్లో ఒక సీటు గెలిచాం. ఇంకొక 399 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కరీంనగర్ విషయానికి వస్తే ఖచ్చితంగా బండి సంజయ్ గారు 2 లక్షల మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నారని డాక్టర్ చెన్నమనేని వికాస్ గారు చెప్తున్న విషయం. వేములవాడ నుండి రాజవర్ధన్, యోయో టీవీ.